ఇక దేవదేవుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉన్న రుచి, పవిత్రత ప్రపంచంలో ఏ ప్రసాదానికి ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని విభాగాల్లోనూ అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. అటు దర్శనాలు, ఇటు హుండీ ఆదాయం అన్నింటికీ మించి శ్రీవారి లడ్డూ అమ్మకాల్లో టీటీడీ కళ్లు చెదిరే మైలురాళ్లను అందుకుంది. టీటీడీ యంత్రాంగానికి అద్భుతం ఎలా సాధ్యమైంది? వివాదాల సుడిగుండాలను దాటుకొని టీటీడీ భక్తుల నమ్మకం ఎలా గెలిచింది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసిద్ధం లడ్డూ ప్రసాదానికి ఆదరణ ఎప్పుడూ తగ్గదు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో విశ్వాసం. తిరుమలకు వెళ్తున్నారంటే నాకు లడ్డూ తీసుకురా అని చెప్పే భక్తులు ఎంతోమంది. అయితే 2025-26 వార్షిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిపి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది. ఇక లడ్డూల విక్రయం ద్వారా సుమారు 567 కోట్లు ఆర్జించింది టీటీడీ. రోజువారీ సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేసి అదే స్థాయిలో విక్రయాలు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇది తిరుమలలో భక్తుల రద్దీ ఎంతగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రతి భక్తుడు తనతో పాటు ఆ స్వామి ఆశీస్సులు లడ్డూ రూపంలో ఇంటికి తీసుకువెళ్లాలనే తపనే ఈ భారీగా లడ్డూ విక్రయాలు జరగటానికి కారణం. శ్రీవారి లడ్డూకు ఉన్న క్రేజ్ ఈ రోజుది కాదు. దీని వెనుక 3 శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1715 నాటికే ఆలయంలో ప్రసాదాల పంపిణీ ఉన్నట్టు ఆధారాలు ఉన్నా అది లడ్డూ రూపంలో సంతరించుకోవటానికి 1790 వరకు సమయం పట్టింది. మరాఠా రాజు రఘోజీ భోన్స్లే హయాంలో స్వామివారికి లడ్డూలను నివేదించే సాంప్రదాయం అధికారికంగా మొదలైంది. స్వామివారి లడ్డూ రుచికి, నాణ్యతకు అసలు రహస్యం టీటీడీ పాటించే దిట్టం అంటే లడ్డూ తయారీలు వాడే దినుసుల పరిమాణం. ప్రతి 1,00,000 లడ్డూల తయారీకి 18 కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 3,350 కిలోల నాణ్యమైన శనగపిండి, 1,000 కిలోల చక్కెర, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు. పోటు అని పిలిచే పవిత్రమైన వంటశాలలో వందలాది మంది సిబ్బంది అత్యంత నిష్ఠతో, భక్తితో వీటిని తయారు చేస్తారు. అందుకే 2009లో ఈ లడ్డూకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ భూప్రపంచం మీద ఈ రుచిని ఎవరూ కాపీ కొట్టలేరు, పునఃసృష్టించలేరు. అది కేవలం వెంకటేశ్వరుడికే సాధ్యమైంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యి విషయంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొద్ది రోజుల పాటు భక్తుల్లో ఆందోళన నెలకొన్న మాట వాస్తవం. కానీ ఆశ్చర్యంగా వివాదాలు ముదిరిన కొద్ది భక్తుల్లో స్వామివారిపై ఉన్న నమ్మకం మరింత బలపడుతోంది. ఈ తప్పు ఎవరైనా చేసి ఉంటే ఆ స్వామివారే చూసుకుంటారని, తమకు లడ్డు అంటే కేవలం పదార్థం కాదని, అది తమ గోవిందుడి ప్రసాదమని భక్తులు చాటి చెప్పారు. వివాదాల సుడిగుండంలోనూ దాదాపు 14 కోట్లు చేరువగా లడ్డూ విక్రయాలు జరగటం అంటే ఇది భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనమనే చెప్పాలి. దీనికి తోడు నెయ్యి సేకరణలో టీటీడీ అత్యంత కఠినమైన నాణ్యతా ప్రమాణాలను అమలు చేస్తోంది. మరోవైపు ప్రాయశ్చిత్త కార్యక్రమాలు నిర్వహించడం భక్తుల్లో తిరిగి ధైర్యాన్ని నింపాయి. లడ్డు విక్రయాలు కాదు, దర్శనాల విషయంలోనూ 2025-26 ఏడాది ఒక స్వర్ణయుగంగా నిలిచిపోతుంది. గత 2 ఏళ్లతో పోలిస్తే భక్తుల సంఖ్యలో 4.57% వృద్ధి నమోదైంది. 2024-25లో సగటున రోజుకు 70,000 మంది తిరుమలకు రాగా ఈ ఏడాది ఆ సంఖ్య 73,000కు చేరింది. ఈ భారీ రద్దీని మేనేజ్ చేయడంలో టీటీడీ ఏర్పాటు చేసిన AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలక పాత్ర పోషించింది. ఎక్కడ రద్దీ పెరిగినా తక్షణమే స్పందిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ మందికి దర్శనం కలిగేలా టీటీడీ సాంకేతికతను జోడించింది.
రద్దీ పెరగడంతో ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. చరిత్రలో మొదటిసారిగా ఏడాదిలో ఏకంగా 6 నెలల పాటు ప్రతి నెల 120 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం సమకూరింది. మొత్తం ఏడాదిలో హుండీ కానుకలు 1420 కోట్లు దాటం ఒక రికార్డ్. ఇక వస్తీ గదుల కేటాయింపులో తెచ్చిన పారదర్శకత వల్ల ఆదాయం 133 కోట్ల నుంచి 141 కోట్లకు పెరగడం టీటీడీ సమర్థతకు నిదర్శనంగా తెలుస్తోంది. లడ్డూపై వివాదాలు ఒకవైపు, భక్తుల నమ్మకం మరొక వైపు ఉన్న వివాదాల సుడిగుండంలోనూ చిక్కుచెదరని విశ్వాసంతో రికార్డు స్థాయి అమ్మకాలు, దర్శనాలతో తిరుమల క్షేత్రం నేడు ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. 13,95,000 లడ్డూల విక్రయం, 1,420 కోట్లకు పైగా హుండీ ఆదాయం. ఇవన్నీ కేవలం అంకెలు మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తులు ఆ 7 కొండల వాడికి సమర్పించుకున్న భక్తి కుసుమాలు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని మార్పులు వచ్చినా శ్రీవారి లడ్డు పవిత్రత, తిరుమల వైభవం ఎప్పటికీ అజేయమని భక్తులు చాటి చెప్పేశారు.